నవీన విద్యకు నవోదయ పాఠశాలలో జాయినింగ్ కోసం నేటి సంస్థల్లో సిబిఎస్ఈ సిలబస్లో చదవాలనుందా? ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదా? అయితే 6 నుంచి +2 వరకు, అంటే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా చదువుకునే అవకాశం జవహర్ నవోదయ విద్యాలయాలు కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు కలిపి కాగజ్నగర్లోని త్రిశూల్ పహాడ్పై జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. అయితే ఉమ్మడి జిల్లా అంటే ఆదిలాబాద్, మొత్తం ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ అంటే ఇప్పుడు మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల కలిపి డివైడ్ అయినాయి కదా, అన్నిటి కలిపి ఒక్కటే కాగజ్నగర్లో ఉన్నది జవహర్ నవోదయ విద్యాలయం. 2027-28 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 80 సీట్లలో చేరడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో 80 సీట్లలో చేరడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల అంటే జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సీటు సాధించిన విద్యార్థులు 6 నుండి 12 అంటే ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అభ్యసిస్తారు. కో-ఎడ్యుకేషన్ ఉండగా బాలబాలికలకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుంది. దానిలో ఏముంటాయి? క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నూతన సాంకేతిక అంశాలకు జోడించి విద్యాబోధన చేపడతారు. గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశం. మొత్తం 80 సీట్లకు గాను 75% సీట్లను గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. బాలికలకు మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు కేటాయిస్తారు. చదువుతో పాటు ఇతర అంశాలను విద్యాలయంలో చదువుతో పాటు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం, యోగా, కరాటే వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవాటు పడేలా స్కౌట్స్, ఎన్సీసీ నిర్వహిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఐఐటి, IIIT వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేలా సన్నద్ధం చేస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు. 6వ తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు పలు అర్హతలు కలిగి ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 3-4 తరగతులు కూడా ఇదే ఉమ్మడి జిల్లాలో చదివి ఉండాలి. 1/5/2015 నుంచి 31/7/2017 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఇది మాత్రం క్లియర్గా చూసుకోండి. 1/5/2015 నుంచి 31/7/2017 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. దీనికన్నా ముందు జన్మించిన, తర్వాత జన్మించిన అప్లికేషన్ చేసేటప్పుడు స్లాట్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్లో ఆ డేట్స్ కనిపించవు. అప్లై చేసి వేస్ట్ అవుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ బరాబర్ చూసుకొని ప్రొసీడ్ కాండి. నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. 80 సీట్లు ఉన్నాయి. 2027-28 విద్యా సంవత్సరానికి అప్లికేషన్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ నవోదయ.gov.in లో అప్లై చేసుకోవాలి.